సో రాబోయే రోజుల్లో బీజేపీ ప్రక్షాళన ఏమైనా ఉంటుందా, లేదంటే యాజ్ ఇట్ ఈస్గా లోక్సభ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందా? నాకు తెలిసి ఎన్నికల కంటే ముందు ఏం కమిటీలు కానీ ఇతరత్ర కానీ మారుస్తారని నేను అనుకోను సార్. బికాస్ ఇట్ ఈస్ టూ ఎర్లీ, షార్ట్ టైం సార్, తక్కువ టైం ఉంది. ఈ టైం లోపల మార్చిండ్రు అనుకోరు, వచ్చిన కొత్త అధ్యక్షుడు అడ్జస్ట్ కావడం చేసుకోవడం ఎంత కష్టమవుతుంది. అందుకని అంత తొందరపడి చేస్తారని నేను అనుకోను సార్. అంటే ఇష్టం లేదు కిషన్ రెడ్డికి అని అంటున్నారు కదా. ఇష్టమున్నా కష్టమున్నా మేమంతా క్రమశిక్షణ వెళ్ళిన కార్యకర్తలం కాబట్టి పార్టీ హైకమాండ్ ఏం చెప్తే అదే వింటాం సార్. నెక్స్ట్ నగరాంధ్రరావు గారి స్టెప్ ఏంటి? పార్టీ అవకాశం ఇస్తే పోయినసారి మెదక్ పార్లమెంట్కి చేసినాం, ఈసారి కూడా చేయాలని అనుకుంటున్నాం సార్. అవకాశం ఇస్తే చేస్తాం, అవకాశం లేకపోతే సైలెంట్గా ఉంటాం. సో నెక్స్ట్ లోక్సభ దాని మీద చాలా సీరియస్గా ఉంది బీజేపీ. 21st అనుకుంటా కదా, 21st అంటే ఇవాళే రివ్యూ ఏదో జరుగుతుంది ఢిల్లీలో. 23, 24 సార్, 22 రోజులు పార్లమెంట్ అయిపోతుంది. 22 రోజులు పార్లమెంట్ అయిపోతే 23, 24 2 రోజులు పార్లమెంట్ ఎన్నికల మీద సమీక్ష ఉంది సార్. సో అప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం వస్తుంది సార్, అప్పుడు తప్పకుండా వస్తుంది. సో మీకు మెదక్ నుంచి ఖచ్చితంగా ఈసారి టికెట్ ఇప్పుడే డిక్లేర్ చేయరు సార్, బట్ సమీక్ష జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలకి ఎట్లా పోవాలి, ఏం చేయాలి, పొత్తులు ఉంటాయా, ఉండయా, ఎవరిని కలుపుకోవాలి, ఎవరితో ఏమవుతుంది అనేది ఒక ప్రాథమిక నివేదిక చర్చ జరిగిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి చర్చ చేస్తారు సార్. సో మెదక్ విషయానికి వచ్చేటప్పటికి ఈసారి మొన్న పిఎస్సీ సమావేశం జరిగింది కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు సోనియా గాంధీని తీసుకొచ్చి మెదక్లో నిల్చోబెట్టాలంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి మీద చెప్పుకోదగ్గ బలం లేదు సార్ మెదక్ లోపల. అంత రిస్క్ తీసుకుంటారని నేను అనుకోను. వచ్చిన ఒకవేళ సోనియా గాంధీ గారు తెలంగాణకు వచ్చినా, నల్గొండనో, ఖమ్మమో అటువైపు వాళ్ళకి బలంగా ఉన్నటువంటి జిల్లాలలో పోటీ చేయించుకుంటారు, కానీ ఐ డోంట్ థింక్ సో మెదక్ వస్తారని నేను అనుకోను. మెదక్లో ఇందిరాగాంధీ గారు పోటీ చేసినప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. సో బీఆర్ఎస్ వైపు నుంచి మరి కేసీఆర్ గారు మళ్ళీ మెదక్ నుంచి పోటీ చేసి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానంటారు. కేసీఆర్ గారు వచ్చినా, ఇంకా సోనియా గాంధీ గారు వచ్చినా, ఎవరు వచ్చినా నాకు నష్టమేం లేదు. పార్టీ బీఫామ్ ఇస్తేనే ఖచ్చితంగా పోటీ చేస్తాను, గెలుస్తాను. సో అవతల వ్యక్తులు ఎవరైనా ఇమ్మెటీరియల్ శత్రువు ఎవరైతే మనకేముంటుంది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈసారి దక్షిణ భారతదేశంలో ఎక్కడో దగ్గర పోటీ చేస్తారు, అది కూడా తెలంగాణలో అంటున్నారు. నాకున్న సమాచారం మేరకు తెలంగాణ ఉండకపోవచ్చు సార్, తమిళనాడు ఏమన్నా పోతారేమో. సో మల్కాజ్గిరి అన్ని రకరకాలు వినిపిస్తుంది. అదే సార్, రకరకాల చర్చలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. నాకున్న అంచనా మేరకు తమిళనాడులోని రామేశ్వరం పోతారేమో అని నేను అనుకుంటున్నాను. తమిళనాడు, ఓకే. సో రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అసలు ఉండదు అని చెప్పి అంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా? ఏక్నాథ్ షిండే పుట్టుకొస్తాడని చెప్పి కొంతమంది అంటారు. సార్ ఎవరు పుట్టుకురావాల్సిన అవసరం లేదు రావు గారు. ఇప్పుడు ఒక మాట మీరు నేను అడుగుతా, మీరు చెప్పండి. ఇప్పుడు గల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ ఎంపీకి ఓటేయమని వస్తున్నారు ఎవరన్నా. ఏం చేస్తాడు ఆయన? గెలిచిన ఆయన ఏం చేయాలి? రేవంత్ రెడ్డి దగ్గరికి చేతులు కట్టుకొని నిల్చోవాలి, లేదా ఢిల్లీలో నరేంద్ర మోడీ దగ్గరికి నిల్చోవాలి చేతులు కట్టుకొని. ఒకటో రెండో సగమో గెలిస్తే, లేదు 17 గెలిచిర్రు అనుకోరి, ఏం చేస్తారు వీళ్ళు పోయి? ఏం చేయాలి? రాహుల్ గాంధీ గారి పక్కనో, నరేంద్ర మోడీ గారి పక్కనో కుర్చీ మీద బతిలాడుకొని కూర్చోవాలి. దానికి బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి అంటున్నా. బీఆర్ఎస్ తన పేరుని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చుకున్నప్పుడే తెలంగాణ ప్రజలతోటి తన పేగు బంధాన్ని తెంపుకున్నది టీఆర్ఎస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. ఇంకా మీరెందుకు బాధపడుతున్నారు? పక్తు రాజకీయ పార్టీ అంటాడు కదా కేసీఆర్, పక్తు రాజకీయమే చేసుకొని మనకెందుకు బాధ? ఉంటారా సత్తారంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలుస్తుంది. తెలంగాణ కోసం పనిచేసేది కేవలం కేసీఆర్, అలాగే బీఆర్ఎస్ పార్టీ. వచ్చింది తెలంగాణ, 10 ఏళ్ళు తిన్నారు, అయిపోయింది. ఇంకా మీరు పనిచేసేది ఏంటి సార్? ఇంకా మనిషికో ఫామ్ హౌస్ కట్టుకురు, కొడుకు అల్లుడు బిడ్డ అందరూ. ఆఖరికి సడకుని కొడుకు సంతగాడు కూడా ఫామ్ హౌస్ కట్టుకుని, ఇంకేం కావాలి సార్? సో నరేంద్ర మోడీ గారి మొత్తం చూస్తే పార్లమెంట్ సెషన్స్ చూస్తున్నాం కదా, గతంలో ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో ఆల్మోస్ట్ 140 అబోవ్ అనుకుంటా సస్పెండ్ చేసినట్టున్నారు కదా. అవునండి, 141 మందిని సస్పెండ్ చేశారు. 141 తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్ అయిపోతే ఏం చేస్తారు సార్? స్కూల్లో పిల్లోడు సరిగా పాఠాలు చెప్తుంటే వింటలేడు, బెంచ్ ఎక్కి అల్లరి చేస్తున్నారు, ఏం చేయాలి టీచర్? దట్స్ వాట్ స్పీకర్ డిడ్. ఇదే దేశ చరిత్రలో మొదటిసారి కాదు సార్. కాంగ్రెస్ వెనకటికి 60 మంది 70 మందిని కూడా సస్పెండ్ చేసి చేస్తారు. దానికన్నా మించిపోయారు కదా మీరు. పోతే ఏముంటుంది సార్ అందరు? దానికి కాజ్ ఏంటి? పార్లమెంట్లో వాళ్ళు జ్వరపడ్డారు, దాని మీద చర్చ పెట్టాలి అని చెప్పి అన్నారు. దానికి ఇంతమందిని సస్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారా మీరు? కడుపు ఇంపుకుంటే ఏమవుతుంది? సిఎస్ రావు గారు కాలం మీద పడుతుంది. పార్లమెంట్ లోపలికి మనుషులు వచ్చారంటే లోపం ఉందని తెలుస్తుంది. ఇంకా దాని మీద ఇంకా చర్చ ఏం పెడతారు? ఎవరిని బలి ఇస్తారు? ఎవరిని ఉరిదిద్దాం అనుకుంటారు? పార్లమెంట్ లోపలికి 2 మనుషులు వచ్చారంటే సెక్యూరిటీ ల్యాప్సెస్ కనబడుతున్నట్టు. అది స్పీకర్ కంట్రోల్లో ఉంటుంది పార్లమెంటు. ఆయన ఎంక్వైరీ చేపిస్తున్నాడు. ఈ విల్ గైడ్ ద మెంబర్స్. తొందరపడి ఎందుకు ఉంటుంది? అప్పుడే తొందరపడి ఎందుకు చేయాలి? ప్రభుత్వం మీద బ్లాక్ స్పాట్ కాదంటారా? కొంతవరకు భద్రతా వైఫల్యం కిందకి వస్తుంది సార్. ప్రభుత్వానికి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు శ్రీరామ విగ్రహం ప్రతిష్ఠ చేస్తున్నారు. దానికి అద్వానీ అలాగే మురళీ మనోహర్ చేసి వీళ్ళిద్దరిని కాకుండా అందరినీ పిలిచారు అనేది ఇంకొక. వాళ్ళిద్దరిని కూడా పిలిచారు సార్, తప్పుడు ప్రచారం అది.
వాళ్ళిద్దరు కూడా ఇన్విటేషన్స్ ఇచ్చారు సార్. ఆల్రెడీ ట్రస్ట్ వాళ్ళు మేము పిలవలేదు మేము వద్దను అని చెప్పి ట్రస్ట్ ఫోటో షూట్ అన్నది మీడియాలో కొంత దానికి సంబంధించి నెగటివ్ వార్తలు వచ్చిన తర్వాత ఫోటో షూట్ అన్ని రిలీజ్ చేసారు సార్. వాళ్ళని కూడా కలిసిరు. మరి వయసుని దృష్టిలో పెట్టుకొని మీరు రాకుండా ఉంటే బాగుంటుంది సార్, కరోనా మళ్ళీ వస్తుంటారు అని చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించారు. అంతేగాని వాళ్ళని రావద్దని ఎవరికి చేయలేదు, వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వలేదని తప్పు సార్. కానీ వీళ్ళు ఏదో ఆర్ఎస్ఎస్ వాళ్ళు పిలిచారు తప్పితే ఈ ట్రస్ట్ వాళ్ళు పిలవలేదు. ట్రస్టే పిలిచింది సార్. ఇలాంటి అన్ని పేపర్లలో ఫోటోలు అవి ఉన్నాయి. ట్రస్ట్. సో దాని క్లారిటీ వచ్చేసింది. అద్వానీ కూడా వస్తున్నారా? అద్వానీ బహుశా రారనుకుంటుంది సార్. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత వస్తారేమో. జనం క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు వస్తారు సార్ వాళ్ళు. సో రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మొత్తం బీజేపీ మీద ఆధారపడి ఉంది అనేది ఒక అభిప్రాయం. సో బీజేపీ ఏ స్టెప్ వేస్తుంది, తెలంగాణలో ఏ స్టెప్ వేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఏ స్టెప్ వేస్తుంది? అధికారంలో రావడానికి ఎక్కువ సీట్లు గెలవడానికి ఏం చేయాలో అది చేస్తాం సార్. అది ఏం చేస్తారు? అది అందరూ ఎదురు చూస్తున్నారు. అది బయటికి చెప్పేది కాదు కదా సార్. విత్ ఇన్ ద 4 walls విల్ డిస్కస్. ఒక స్ట్రాటజీ అయితే ఉందా? 100% ఉంది. స్ట్రాటజీ లేకపోతే ఎట్లా పోతాం సార్? స్ట్రాటజీ తోటే ముందుకు పోతాం. ఏంటి ఆ స్ట్రాటజీ? టార్గెట్ ఏంటి? 17 ఇంక్లూడింగ్ హైదరాబాద్. ఇంక్లూడింగ్ హైదరాబాద్ తప్పేముంది సార్ అందులో? ఏంది రఘునందన్ శత్రు దుర్పేరితమైన కోటనా అదేమన్నా? ఇలా గెలవకపోతే 26లో గెలిచి చూపెడతాం. తొందర ఎందుకు పడుతున్నాం? గెలుస్తామంటున్నా. హైదరాబాద్ మీద కాషాయం జెండా ఎగురుతుంది. రఘునందన్ గారు చెప్తారు 24లో గెలుస్తామా 28లో గెలుస్తామా? గెలుస్తాం. ఎప్పుడైనా గెలుస్తారంటారు. గెలుస్తాం సార్. 24 మేము ప్లాన్ చేసుకున్నాం. 24 ఏమైనా పొరపాటు జరిగినా 28లో 29లో గెలుస్తాం. 100% గెలుస్తాం. గుర్తుంచుకొని మళ్ళీ అడుగురు నేను. సో ఆంధ్రప్రదేశ్ స్ట్రాటజీ? సో ఆ పక్క రాష్ట్రం గురించి నాకు పూర్తిగా అవగాహన కాదు. మీరు పోయి ప్రచారం చేశారు కదా ఆ పక్క రాష్ట్రం గురించి. ఇప్పుడు ప్రచారం చేశారు లేదా బై ఎలక్షన్లో? బుద్ధివేలు కూడా చేసిన సార్. మరి పార్టీ చెప్తే పోయి చేస్తాం సార్. నేషనల్ పార్టీ కదా, నేషనల్ పార్టీ. అందుకనే వాళ్ళు చెప్తే ఎక్కడికైనా వెళ్ళి పని చేస్తాం సార్. సూరత్ పోయినాం, అహ్మదాబాద్ పోయినాం, పిలిస్తే పోతాం. తప్పేం లేదు. పార్టీ ఏం చెప్తే అది చేస్తాం సార్. కాదు ఇక్కడ 17 అన్నారు టార్గెట్ మీది. అక్కడ ఏంటి అసలు? ఏపీలో మీ టార్గెట్ ఏంటి? అక్కడ ఏముందనే తెలియదు సార్ నాకు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అయితే ఇంకా దాని మీద క్లారిటీ రానట్టుంది సార్. ఇంకా దాని మీద క్లారిటీ వచ్చినాక పూర్తి స్థాయిలో మాట్లాడతాం. ఇక్కడ పొత్తు పెట్టుకున్నారు కదా జనసేన. సో అక్కడ ఎన్డీఏలో ఆయన భాగస్వామి సార్ పవన్ కళ్యాణ్. ఎంపీలు లేరు కదా అసలు. ఆయనకి ఎంపీలు లేరు. భవిష్యత్తులో పోటీ చేసే సందర్భం లోపల ఎమ్మెల్యే సీట్లు కూడా పోటీ చేస్తాడు కలిసి ఇప్పుడున్న ఈ రోజున్న పరిస్థితులలో అయితే. సో రాబోయే రోజుల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు ఛాన్స్ 3 ఉంటాయో 2 ఉంటాయో నాకు తెలియదు సార్. అది ఐఎమ్ నాట్ ఎవర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. జనసేన అయితే మాతో ఉంటుంది, ఇంకెవరితో ఉంటుంది అనేది నాకు తెలియదు. లోక్సభలో కూడా ఇక్కడ ప్రచారం పవన్ కళ్యాణ్ అంతటా. కానీ ఇక్కడ కిషన్ రెడ్డి మరి ఈసారి పొత్తు ఉండదు జనసేనతో అని చెప్తున్నారు. నాకు ఎక్కువ క్లారిటీ తెలియదు సార్. నేను అంత పెద్దగా తెలియదు నాకు. వారిని అడిగితే బాగుంటుంది. రాణిస్తారా ప్రచారానికి లోక్సభలో? వస్తారని అనుకుంటున్నాను సార్. పొత్తులో ఉంటే ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనుకోండి, ఎన్డీఏలో భాగస్వామి అయినప్పుడు ప్రచారానికి ఎందుకు రారు? తప్పకుండా వస్తారు. ఆయన ఎన్డీఏలో లేకపోతే రారు, ఎన్డీఏలో ఉంటే తప్పకుండా వస్తారు కదా. కానీ పవన్ కళ్యాణ్ ఇష్యూలో చాలా డిఫరెంట్గా వ్యవహరిస్తున్నారు సార్. మీరు నేను గుర్తు చేస్తాను, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నట్టు బండి సంజయ్ నిరాకరిస్తే కిషన్ రెడ్డి ఏమో లేదు ప్రచారం చేయించుకోవాలని చెప్పి అప్పుడు చెప్పడం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ తిరుపతిలో తప్ప మిగతా చోట్ల ఎక్కడ కూడా మీరు పొత్తులో లేరు, రాలేదు అసలు, వేరువేరుగా ఉన్నారు. ఏంటి అసలు ఆ పొత్తు రహస్యం ఏంటి? అసలు కొత్త రకం పొత్తు ఏంటి? అది పార్టీ హైకమాండ్ చెప్పాలి సార్. అది ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి పొత్తు సార్. అది వాళ్ళే చెప్తారు సార్. సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా పార్టీ పెద్దలే చెప్తారు. కన్ఫ్యూజన్ నష్టం లేదంట? ఏం లేదు సార్, కన్ఫ్యూజన్ ఏం లేదు సార్. లాభాల నష్టాలు తర్వాత మాట్లాడుకుందాం సార్. రాజకీయాలలో లాభ నష్టాలు ఉండవు సార్, గెలుపోవటంలో మాత్రమే ఉంటాయి. అంతేనంటారా?